నమస్కారం అండి. ఈరోజు మనం రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అడప తిరుపతిరావు గారు మన అడ్వాంటా 741 రకంలో మన స్ప్రింగ్ కంపెనీది బయోస్టిమ్యులే అనే మందుని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఈ మందుని మన డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ద్వారా సార్ హరిబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలోకి మనము ఈ మందులు అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక్కొక్క రైతు దాన్ని వాడి దాని ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో దాన్ని ఇవ్వడం జరిగింది. దానికి మన రెడ్డిస్ ఫౌండేషన్ గారు ఎంతో సహకరించారు. అందుని బట్టి ధన్యవాదాలు సార్ మన స్ప్రింగ్ కంపెనీ తరఫున. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మన అడప తిరుపతిరావు గారు తన పొలంలో మన బయోస్టిమ్యులే అనే మందుని వాడారు. వాడిన తర్వాత తన యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, వాడాక తను ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు, అంటే పంట ఏ విధంగా వచ్చింది, దిగుబడిలో తేడా ఏమన్నా గమనించగలరా అనే విషయాలు తన నోటి ద్వారానే మనం తెలుసుకుందాము. తిరుపతిరావు గారు కొద్దిగా మీరు మాట్లాడండి. ఈ మందు ఏ విధంగా పనిచేసింది? 20 డేస్లో ఒకసారి వాడామండి, మళ్ళీ 40 డేస్లో ఒకసారి వాడాం. దీనివల్ల గ్రోత్ బాగా పెరిగింది, మొక్క పెరిగింది, ఎన్నో పెరిగింది. నెక్స్ట్ పురుగు కూడా తగ్గుముఖం పట్టింది. ఇన్నాళ్ళకన్నా ఒక 3-4 క్వింటాలు ఎక్స్ట్రా వస్తుంది వస్తుంది. అంటే తేడాలు ఇంకేమన్నా చూస్తారు? మీరు ఇందాక చెప్పారు చెప్పండి. ఈ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి వచ్చిన ప్రతినిధులకి మా అడపాపేట గ్రామం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి మాకు గత సంవత్సరం విత్తనాలు ఇచ్చారు కొన్ని. తర్వాత పాయింట్ జొన్న విత్తనాలు వేసుకునే మిషన్స్ సప్లై చేస్తారు. ఇంతకుముందు మేము ఏంటంటే కరపలతో పొడిచి వేసేవాళ్ళమే, అది సరైన లైన్లో రాక దిగుబడి తగ్గిపోయేది. తర్వాత ఈ సంవత్సరం పాయింటర్స్ ఇచ్చారు, దాని ద్వారా విత్తనాలు నాటాము, మొక్కలు బాగా వచ్చాయి. తర్వాత బయోస్టిమ్ మెడిసిన్ ఇవ్వడం జరిగింది రెడ్డిస్ నుంచి. దాని ద్వారా మొక్క గ్రోత్ బాగా వచ్చింది. గ్రోత్తో పాటు పురుగు కూడా తగ్గింది. ఇంతకుముందు ఎన్నుకి కూడా పురుగు పట్టేసేది, ఈ సంవత్సరం పురుగు బాగా తగ్గింది. ఈ చేను గ్రోత్ అనేది బాగా రావడం వల్ల, చేను పెరగడం వల్ల పురుగుని తట్టుకుంది మొక్క. చాలా మంచి దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం 4 నుంచి 5 క్వింటాల వరకు ఎక్స్ట్రా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. ఆ పంట బాగా వచ్చింది ఈ సంవత్సరం. తర్వాత రెడ్డిస్ వారు మేము దగ్గరలో ఉన్నాం, మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జస్ట్ ఒక ఫోటో సార్ దీంతో రామన్ ఒకసారి లేకవా.